నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక టెక్నిక్స్ గైస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో పై మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇంటెల్ ఆర్క్ A380 డెస్క్టాప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో 23% ఫాస్ట్ ఉందన్నమాట. ఆర్క్ 370M ల్యాప్టాప్ ప్రాసెసర్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ ట్విట్టర్ పోస్ట్ కూడా ఉంది, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూస్ చేసుకోవచ్చు. కంపారిజన్ అయితే పెట్టిరనమాట. సో మనకి ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ కోసం వెయిటింగ్ అనమాట. బై ఇంటెల్ గ్రాఫిక్ కార్డులో వచ్చినాయని టెస్టింగ్ చేస్తాం, రివ్యూలు ఇచ్చేస్తాం, మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. వెయిటింగ్ అనమాట. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే ఏఎండి నుంచి అన్నమాట. సో ఏఎండి వాళ్ళు కూడా రేడియోన్ RX 6950 XT 18GB మెమరీ ఇది అవుతుందో ఏప్రిల్లో లాంచ్ అయితే అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అంటే పుకార్ అనుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసారు ఇది పుకార్ కింద అనమాట, రావచ్చు అనేసి. ఇక్కడ ఎవరిది ట్యాగ్ చేసిరంటే గ్రేమాన్ 55 నుంచి అన్నమాట. పెద్ద లీకరు ఎప్పటి నుంచో లీక్ చేస్తుంటారు. దేర్ విల్ బి 6500 XT మేబీ ఇన్ మే. ఐ థింక్ స్పెసిఫికేషన్ విల్ బి సిమిలర్ టు RX 6400 OM మోడల్. RX 6X50 XT is possibly be in June or July అనేసి. 6950 XT is planned for mid-April. There is no 6850 XT etc. as far as I know అనేసి. ఇక్కడ ట్వీట్స్ రీట్వీట్స్ నడుస్తూనే ఉంటాయి. కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఏప్రిల్, జూన్, జూలైలో మాత్రం కొన్ని లాంచెస్ అయితే అవుతున్నాయి గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన AMD నుంచి అన్నమాట. సో అదే టైం కేటగిరీలోనే ఆ టైంలోనే మనకి డెస్క్టాప్ సంబంధించిన APUs వస్తున్నాయి అన్నమాట, 7000వి. అండ్ దానికి సంబంధించిన మదర్ బోర్డులు కూడా వాళ్ళు అదే టైంలో కూడా రిలీజ్ చేస్తారన్నమాట. సో అప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ మధ్య లీక్స్ రూమర్స్ సైడ్లో అవి కూడా అట్లనే అప్డేట్స్ వస్తుంటాయి. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ట్విట్టర్ పోస్ట్లో అయితే పోస్ట్ చేసారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే రెడ్మీ నోట్ 11S ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద బాక్స్లో MI UI 13తో పాటు వస్తుందన్నమాట. రెడ్మీ నోట్ 11S అన్నమాట. సో మీరు సపరేట్గా అప్డేట్ చేయాలా, OT అప్డేట్ అవి ఏం చేయాల్సిన అవసరం లేదు గైస్. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గానే ఇంతకుముందుకే అప్డేట్ చేసినప్పుడు 1 అవర్ బ్యాకే ఇక్కడ చూసుకోవచ్చు ట్విట్టర్ పోస్ట్ కూడా చేశారు. సో దీనికోసం అయితే ఒక అప్డేట్ అయితే చేసినాం. తర్వాత ఇంకో న్యూస్ ఏంటంటే ఇంటెల్ i3-12100F ప్రాసెసర్ గురించి అన్నమాట. సో ప్రాసెసర్ అయితే అట్ ప్రజెంట్ ప్రైస్ చూసుకుంటే 10,600 రూపీస్ ఉందన్నమాట. అదే మీరు అమెజాన్లో చెక్ చేసుకుంటే 15,000 ఏమో ఉంది. ఆఫ్లైన్లో ఇది 10,000 రూపీస్ ఉందన్నమాట. ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే 600 రూపీస్ మీకు డిఫరెన్స్ వస్తుంది. స్టిల్ బెస్ట్ ప్రాసెసర్ గైస్. ఇది ఇంటెల్ వాళ్ళ 10th జనరేషన్ 10100F ప్రాసెసర్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేస్తుందన్నమాట. మ్యాక్సిమం అన్నిట్లో కూడా డబుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దీని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేశాను గైస్, దాని గురించి కంపల్సరీ ఫాలో అయితే కానీ ఛానల్ని రెగ్యులర్గా. సో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకుంటే MD కంప్యూటర్స్కి వెళ్ళేసి మీరు ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కాదు ఒకటే మాట చెప్తున్నా, DDR4 వేరియంట్ ర్యామ్ని అయితే తీసుకోండి. DDR5 ర్యామ్ తీసుకొని మీరు పైసలు బిస్కెట్ తీసుకోకండి అయితే నా అడ్వైస్ అన్నమాట. సో గైస్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అన్నమాట. మీరు ఏమనుకుంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఒక రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్ కోసం అనమాట. వీడియో ఇట్లా నచ్చింది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన అన్న, మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినావు అంటే ఇట్లా ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి అన్నమాట. అండ్ గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.